336 కోట్ల రూపాయలు 55 కోట్లు ఇచ్చేట్టుగా పర్ సెంటర్కి ఇచ్చేట్టుగా 6 సెంటర్లు ప్లస్ జిఎస్టీ అంతా కలుపుకుంటే దాదాపుగా 371 కోట్ల రూపాయల అధ్యక్ష హారతి కర్పూరంలా మాయమైపోయింది అధ్యక్ష. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి, నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళీ ఆ కేసులను ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాని సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయ మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు. చెప్పాల్సిన బాధ్యత లేదా? మాకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నారు అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు? ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్పాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలా మంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని. అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతాం. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దిశ. అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దాని పైన నేను పూర్తిగా సహకరిస్తా. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 2,71,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు. 9,74,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 2,71,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 9,74,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. నయా పైసా కోర్టులో కూడా అక్షంతలు, కోర్టులో కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలనా లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక్క విషయం చెప్పాల దిశ, ఇక్కడ ఉండేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ఏఆర్ఈటీ, అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ, 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన వ్యాట్ డైవర్ట్ చేశారు. స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు. 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది. కానీ అంతిమంగా నిజము నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. 2019 నుంచి 24 మధ్యలో గత ప్రభుత్వం జియో 117 అని తీసుకొచ్చి, తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు దూరం అవుతాం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము.
అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైనది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్తాం జరిగింది అధ్యక్ష. దీని ద్వారా అంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు, ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చని మేము అందరం ఆశిస్తున్నాం. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు శిరీష గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష, ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం అధ్యక్ష. మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లు ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు అధ్యక్ష. 40% పాఠశాలలు 1, 2 స్టార్లు ఉన్నాయి అధ్యక్ష. సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3 to 4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు అధ్యక్ష. ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం అధ్యక్ష. ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. శిరీష గారు 2014 నుంచి 19 మధ్యన జరిగిన పనులకి ఇంకా గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు. ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యురాలకు నేను తెలియజేస్తున్నాను. ఈ లక్ష్యం కూడా మొన్న బడ్జెట్లో ప్రస్ఫుటంగా కనపడింది. సభ్యులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా సంతోషం. క్వశ్చన్ నెంబర్ 1369. సార్, ఏ ప్రశ్నకు సమాధానం? ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్రిస్క్రైబ్డ్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ నామ్స్కు అనుగుణంగా ఏర్పాటు చేయడం అయింది సార్. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ లైన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇళ్లను నిర్మించుకోవడంలో భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి సార్. ఏపీడీఎస్సీ అధికారులు సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించినప్పటికీ ప్రజలు అవగాహన లోపం, పవర్ లైన్స్ దగ్గరగా మరియు వాటి కిందనే వివిధ రకాల కన్స్ట్రక్షన్స్ నిర్మించడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈ ప్రశ్నకు సమాధానం, ఇలాంటివి గుర్తించినప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్ మరియు విద్యుత్ సిబ్బంది సంబంధిత వ్యక్తులకి సేఫ్టీ నామ్స్ పాటించాలి లేదా లైన్స్ ఆర్ పోల్ షిఫ్టింగ్ కోసం తమకు అప్లై చేయాలని చెప్పడం జరిగింది సార్. చాలా గ్రామాల్లో సర్పంచులు మరియు పంచాయతీ సెక్రటరీలు అవసరమైన చోట్ల లైన్ మార్పిడి కోసం ప్రపోజల్స్ సమర్పిస్తున్నారు సార్. దానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది వెంటనే సానుకూలంగా స్పందించి ఆ పనులను డిపాజిట్ కాంట్రిబ్యూషన్ పద్ధతి కింద అమలు చేస్తూ ఉన్నారు సార్. అట్లానే బ్రీఫ్ ప్రశ్నకు సమాధానం, లైన్ షిఫ్టింగ్, డిటిఆర్లు